నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారి మీద అటాక్ చేయిస్తుంది ఎవరు? పవన్ కళ్యాణ్ గారి సినిమాల మీద, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం మీద ఇంతకాలం అటాక్ చేయించింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక ముందు అడుగు వేస్తున్నారంటే చాలు అతన్ని దిగజార్చడానికి ప్రయత్నాలు చేస్తుంది ఎవరు? ఆ పెద్ద మనిషి ఎవరు? ఎవరు వెనకాల నుండి నడిపిస్తున్నారు? ఒకప్పుడు కత్తి మహేష్ అనే వ్యక్తి ఉండేవాడు. పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి పెద్ద ఏమో లేదు, విభేదాలు లేవు ఎక్కడా కూడా. డైరెక్ట్ గా కూర్చొని కలిసి మాట్లాడినటువంటి దాఖలాలు కూడా లేవు. కానీ నిత్యం నిద్రలేస్తే అదే పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన వ్యక్తిత్వం మీద దాడి చేసేవాడు. ఎవరున్నారు అతని వెనక? అసలు ఏం జరుగుతోంది? మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే, హరిహర వీరమల్లు సినిమా వస్తే, ఆ సినిమాకి సంబంధించి థియేటర్ల విషయంలో, రిలీజ్ విషయంలో అప్పటికప్పుడు ఒక్కసారిగా థియేటర్లన్నీ బంద్ అన్నారు. మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారి సినిమా బయటకు వచ్చేసింది, ఆడేసింది, థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. బహుశా ఇప్పుడు మాట్లాడలేదేంటి? థియేటర్ల బంద్ అని ఎక్కడ కూడా అడగట్లేదేంటి? రోడ్డు ఎక్కట్లేదేంటి? చర్చించడం లేదేంటి? ఏదో మొన్నటి వరకు అన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారి సినిమా ముందు అప్పుడే కదా సినిమాలు ఆపేస్తున్నాం, థియేటర్ లో సినిమాలు పడనీయం అన్నారు కదా. అందరూ కూడా వచ్చి మీటింగ్లు పెట్టేసుకున్నారు కదా. ఏదయ్యి పవన్ కళ్యాణ్ గారి సినిమా బయటకు వెళ్ళిపోయింది, పట్టించుకోవట్లేదు. మీకు ఇంకో విషయం తెలుసా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వరుస పెట్టి చేస్తున్నారు. ఇప్పుడు ఓజీ వచ్చే సెప్టెంబర్ 25వ తారీఖు రిలీజ్ కాబోతోంది. అదే విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా, ఇది షూటింగ్ శరవేగంగా జరుగుతా ఉంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతా ఉంటే అక్కడికి వెళ్లి షూటింగ్ సెట్ దగ్గరికి వెళ్లి నానా రచ్చ, నానా గొడవ, నానా రోత చేస్తే షూటింగ్ ఆపేస్తున్నారు. ఒక రోజు కాల్ షీట్లు ఎంత అవుతాయి? ఒక రోజు షూటింగ్ చేస్తే అయ్యేటటువంటి ఖర్చు అంతా మనకు అదేం వద్దు. ఏమంటే ఒక నిర్ణయం తీసుకున్నారంట, వెళ్ళిపోయినారంటే అటాక్లు చేసినారంట. అది సంగతి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి సినిమా మీరు చూడండి, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరోకి సంబంధించినటువంటి సినిమాలన్నీ కూడా షూటింగ్స్ జరుగుతా ఉన్నాయి. కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమా సెట్ దగ్గరికి వెళ్ళే ఒక విధ్వంసం చేయడం అయితే జరిగింది. ఎందుకలా? దేనికోసం? అదొక్కటే మనకి టాపిక్ వచ్చింది కదా బయటికి. మిగిలిన హీరోలకు సంబంధించి సినిమా సెట్ల దగ్గరికి వెళ్ళి ఆపినారు, అడ్డగిచ్చినారు, లేదంటే సినిమా షూటింగ్ ఆపేస్తున్నారు నిర్దాక్షిణ్యంగా. ఎక్కడైనా వచ్చిందా న్యూస్? కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా జరుగుతుంది షూటింగ్. నార్త్ నుంచి, అదే ముంబై నుంచో ఎక్కడి నుంచో టెక్నీషియన్స్ ని తీసుకొచ్చేసారు. వాళ్ళు షూటింగ్ చేస్తా ఉన్నారు. అందుకోసం చెప్పేసి అక్కడికి వెళ్ళినారు, ఆపేసినారు. అంటే మిగిలిన సినిమా హీరోలకి సంబంధించినటువంటి షూటింగ్ సెట్స్ లో ఇతర ఏదైతే వేరే రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు పనిచేయట్లేదా? అది సంగతి. మీరు చూడండి, డాట్స్ ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వస్తున్నాయి అంటే ఆటోమేటిక్ గా ఆయన మీద కేసులు పెడతాకెళ్తారు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే దాని మీద కాంట్రవర్సీ చేయడానికి వస్తారు. మొన్న ఎక్కడ దాకా ఎందుకు? అదే హరిహర వీరమల్లు సినిమాని పవన్ కళ్యాణ్ గారు ట్విల్టీ చేసాడు, కటింగ్ ఏదో చేసాడు. ఒక పక్క మొగలు అంటున్నాడు, ఇంకో పక్క తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ఆయన అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది అని చెప్పేసి సినిమా మేము ఆపేస్తాం అని చెప్పేసి కోర్టు మెట్లు ఎక్కి దిగినారు. ఆ తర్వాత ఇక థియేటర్ల సంగతి మీకు తెలిసిందే. అప్పటికప్పుడు అందరూ కూడా థియేటర్లు అందరూ బయటకు వచ్చేసినారు, యూట్యూబ్ లో వీడియోలు పెట్టేసినారు, తర్వాత మీడియా ఛానల్స్ కి ఎక్కేసినారు, అక్కడ రాద్ధాంతం చేసేసినారు. ఏవయ్యా పవన్ కళ్యాణ్ 100 రాష్ట్ర డిప్యూటీ సీఎం అని నీకు తెలీదా? ఆ నలుగురు ప్రొడ్యూసర్లు ఎవరున్నారో నాకంతా కూడా తెలిసి వీళ్ళు కావాలని చేస్తున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు రోడ్డెక్కి నా సినిమా మీద ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం అయ్యండి, తెలుగు చిత్ర పరిశ్రమ ఒక స్టార్ హీరోగా ఉండి, ఒక టాప్ హీరోగా ఉన్నటువంటి ఒక వ్యక్తి సినిమా వస్తా ఉంటే అప్పటికప్పుడు బయటకు వచ్చేసి మేము అతని సినిమా అడ్డుకుంటాం, ఆపేస్తాం, ఇచ్చేస్తాం అంటే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చినాడు. బయటకు వచ్చి గట్టిగా మాట్లాడితే అప్పుడు సైలెంట్ అయినారు అనమాట. అది సంగతి. ఆ తర్వాత సినిమా అయిపోయింది, వెళ్ళిపోయింది. ఎక్కడ షూటింగ్లు జరిగితే అక్కడ ఆపడాలు. చిరంజీవి గారి సినిమా షూటింగ్లు జరుగుతాయి, రామ్ చరణ్ గారి జరుగుతున్నాయి, అల్లు అర్జున్ గారి జరుగుతున్నాయి, మన ప్రభాస్ గారి జరుగుతాయి. కానీ న్యూస్ లో మాత్రం ఉండేది పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ సెట్ లోనే ఆపడం అనేది. ఏంటిది? అధికారం ఉన్నా ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద దాడి, అధికారం లేకపోయినా ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద దాడి. ఇప్పుడు ఇంకో సబ్జెక్ట్ కి వెళ్దాం. పవన్ కళ్యాణ్ గారి మీద కొంతమంది వ్యక్తులు పర్టికులర్ గా టార్గెట్ చేస్తా యూట్యూబ్ లో వీడియోలు చేస్తా ఉంటారు. పెద్ద మనుషులుగా చలామణి అవుతుంటారు. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి, వాళ్ళలో చెవులో బొచ్చు వ్యక్తులు ఒకడు అనమాట. ఆ తర్వాత ఆయన వెనకాల ఎవడున్నాడు, ఎవడు ముందున్నాడు అనేది మీ అందరికి కూడా లెక్కలు తెలుసు. అదంతా కూడా ఆ తర్వాత ఇంకొక మనిషి మీకు అందరికి కూడా చెప్పాలా. ఏమంటే ఆర్జీవి వచ్చేసి శ్రీరెడ్డి చేత ఏదో మాట్లాడిచ్చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారి తల్లిని మాటల తోటాలు పేల్పించినాడు. ఆ రోజున అడ్డగోలు కారుకుతో కూపించేసినాడు. అది అయిపోయింది. కానీ కత్తి మహేష్ అనే వ్యక్తి వెనక ఎవరున్నారు? ఈ రోజున బయటకు వచ్చి మీరు మాట్లాడుతూ ఉంటే కొంతమంది ప్రొడ్యూసర్లు ఏకంగా డైరెక్ట్ గా కోర్టుకు వెళ్ళిపోయినారు. విశ్వప్రసాద్ గారు కోర్టుకు వెళ్ళిపోయి నా సినిమా వీళ్ళు ఆపేస్తున్నారని చెప్పేసి ఆయన కోర్టు మెట్లు ఎక్కితే దానికి సంబంధించి ఇది సంయమనం పాటించిందని చెప్పేసి ఎవరైతే ఫిల్మ్ ఫెడరేషన్ లో ఉన్నారో వాళ్ళు మాట్లాడడం జరిగింది. అసలు ఈ ఫిల్మ్ ఫెడరేషన్ మనకి ఎవరున్నారు? ఒక పక్క విశ్వప్రసాద్ గారు, మన విశ్వప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అంటున్న మాట ఏంటంటే, లెక్క ప్రకారం మేము బాగానే ఇస్తున్నాం, శాలరీలు అన్ని కూడా క్లియర్ గానే ఇస్తున్నాం, మేము ఎవరి పని కూడా దోచుకు తినట్లేదు, మేము ఎవరిని కూడా మేము ఇబ్బంది పాలు చేయట్లేదు, మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మింగుతున్నారు, వాళ్లే ఇదంతా కూడా
పైకి తీసుకొస్తున్నారు, దీనికి వాళ్ళే హైప్ క్రియేట్ చేస్తున్నారు, వీళ్ళే రచ్చ చేస్తున్నారు. టెక్నీషియన్స్ మాతో రెగ్యులర్ గా పనిచేసే వాళ్ళతో ఏ ఇబ్బంది మాకు లేదు, వాళ్ళు మేము బాగానే చూసుకుంటున్నాం, వాళ్ళకి మేము బాగానే సాలరీలు ఇస్తున్నాం, వాళ్ళకి బాగానే టైమింగ్స్ అయితే ఉంటాయి క్లియర్ గా చెప్తున్నాడు. ఆయన కోర్టుకు పోయినాడు, డైరెక్ట్ కోర్టుకు వెళ్ళి కోర్టులో కేసు వేసినాడు వీళ్ళ మీద, ఇలా నా సినిమా ఆపేసినారని చెప్పేసి. టెక్నీషియన్స్ అంతా కూడా రోడ్డు ఎక్కాలి కదా. కొన్ని 24 క్రాఫ్ట్లకు సంబంధించిన టెక్నీషియన్స్ లో ఎంతమంది రోడ్డు ఎక్కినారు, ఎంతమంది బయటకు వచ్చినారు మీకు ఎక్కడ కూడా కనిపించలో. యూట్యూబ్ ఛానల్స్ కి సంబంధించి ఏదైనా ఇంటర్వ్యూలు ఇస్తే ఆ చుట్టుపక్కల 10 మంది కనిపిస్తారు అంతే. అంటే అలాగే అక్కడ ఏం జరుగుతుంది, 24 క్రాఫ్ట్లు అంటే డాన్సర్ అసోసియేషన్ ఉంటది, హెయిర్ డ్రెస్సెస్ అసోసియేషన్ ఉంటది, కాస్ట్యూమ్స్ అసోసియేషన్ ఉంటది, తర్వాత ఇక రకరకాలు ఉంటాయి అనమాట. 24 క్రాఫ్ట్లు ఉంటాయి, ఫైటర్స్ సంబంధించిన అసోసియేషన్ ఉంటది. వీళ్ళందరిలో మరి ఎవరు బయటకు వచ్చి నాకైతే ఎక్కడ కూడా కనిపించలా, మీడియాలో కూడా పెద్ద వార్తలు కూడా ఎక్కడ రావట్లా. ప్రొడ్యూసర్లు ఏమాట బయటకు వచ్చినారు, వాళ్ళ వరకు వాళ్ళు ఏదో చేస్తున్నారు. కానీ అసలు ఈ ఇప్పుడు సడన్ గా ఇదంతా జరగడానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డెడికేటెడ్ గా సినిమాలు చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఈ 1 సంవత్సరం గవర్నమెంట్ అయిపోయింది, ఇంకొక సంవత్సరం పాటు సినిమాలు చేసుకోవాలి. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఎలక్షన్ మీద పడాలా. 2.5 సంవత్సరాల వరకే ఒక హనీమూన్ పీరియడ్ అనేది కొనసాగుతూ ఉంటది. ఆ తర్వాత నుంచి మళ్ళీ చలో మని అని చెప్పేసి రోడ్లు ఎక్కాలా. కరెక్ట్ గా ఇప్పుడు ఈ ఒక 6 నెలల నుంచి సంవత్సరం కనుక ఇలా ఇబ్బందులు పాలు చేస్తే కనుక సినిమా ఇండస్ట్రీని, పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బందులు చేస్తే కనుక ఆర్థికంగా ఇబ్బందులు పడతాడు. ఇలా ఏమన్నా ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలనుకుంటున్నారా? ఎగ్జాక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అప్పుడే ఇది ఎందుకు జరుగుతుంది అనేది జనసేన పార్టీ అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు క్వశ్చన్ చేస్తున్నటువంటి అంశం ఇక్కడ. ఇందాక చెప్పా కదా, ఒక్క పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించి మాత్రమే అక్కడికి వెళ్ళి ఆపడం జరిగింది. మీరు ఏ హీరోకి సంబంధించి తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని పదుల కొద్ది హీరోలు ఉన్నారు కదా, ఎవరి సెట్కి వెళ్ళి ఆ సినిమాలు ఆపేసి చేయలేదు అక్కడెక్కడ కూడా. ఇలా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి మాత్రమే చేసినారు. ఎవరు ఉన్నారు దీని వెనకాల, ఏ వ్యక్తి ఉన్నాడు దీని వెనకాల? కత్తి మహేష్ దగ్గర నుంచి ఈ రోజు వరకు గత 5 సంవత్సరాల పాటు ఒక వ్యక్తి అయితే గనక యూట్యూబ్ ఛానల్స్ లో ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు మాటలు మాట్లాడేస్తా, ఇప్పుడు గెలిచే టైంలో గెలిచిన తర్వాత సన్నాయి నొక్కులు నొక్కుతా మళ్ళీ ఈ రోజున వెనకాల ఉండి విష ప్రచారాలు చేస్తారనేది ఒక సర్టిఫికేట్ అయితే అవుతుంది అన్నమాట. ఆ వ్యక్తి ఏంటనేది బయటకు రావాల్సిన టైం వచ్చినప్పుడు వస్తుంది. బట్ మెగా ఫ్యామిలీని పర్టికులర్ గా టార్గెట్ చేసుకుంటా, పవన్ కళ్యాణ్ గారిని పర్టికులర్ గా టార్గెట్ చేసుకుంటా, తన రాజకీయంగా దెబ్బ కొట్టడానికి, తనని అదేవిధంగా సినిమాల పరంగా దెబ్బ కొట్టడానికి, ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి కొన్ని శక్తులు అయితే బ్యాక్ ఎండ్ లో అయితే గట్టిగా వర్క్ చేస్తారు, చాలా గట్టిగా వర్క్. సో ఆ శక్తులు ఏంటనేది టైం వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే అతను ఇప్పటి వరకు డైరెక్ట్ గా బయటపడట్లేదు అనమాట. డైరెక్ట్ గా బయటపడితే మనం డైరెక్ట్ గా మాట్లాడొచ్చు అనమాట. టైం వచ్చినప్పుడు చూద్దాం.